అందరికీ నమస్తే అండి. ఈరోజు వరకు చైన్ ఫెన్సింగ్ వర్క్ అండి. ఇది పొలాలకి సరిహద్దుల్లో ఎక్కువ వేస్తూ ఉంటారండి. ఇదేమో బంకుకి వేసామండి మేము. ఇది వచ్చి 4mm తీగ వాడామండి. దీనికి 4mm తీగ టాప్ మీద మిడిల్లో కూడా 4mm తీగ. ట్రాక్టర్తో చేతితో అసలు రాదండి. అది ట్రాక్టర్తో ఆ తీగ కూడా టైట్గా లాగేయడం వేసుకుంటూ తర్వాత ఈ చైన్ ఫెన్సింగ్ కూడా ఇది కూడా ట్రాక్టర్ మీద టైట్ అండి. 8 ఫీట్ 8 ఫీట్కి 2 ఇంచ్ యాంగులర్ సపోర్ట్ ఇచ్చామండి. దీనికి 8 ఫీట్ 8 ఫీట్కి 2 ఇంచ్ యాంగులర్ ప్లస్ దానికి 2 ఇంచ్ 8mm బద్ది సపోర్ట్ అండి. దానికి బోల్ట్ సిస్టమ్ అండి. వెల్డింగ్ ఏం రాదు దానికి. ముందే హోల్స్ అన్ని ప్లాన్ చేసుకుని అది కింద కాంక్రీట్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయండి. 8 ఫీట్ 8 ఫీట్కి టోటల్ ఇటు వచ్చి 50 ఫీట్ ఉందండి. ఇది 3 పక్కల 50 ఉందండి. సెంటర్లో వచ్చి క్రాస్ బ్యారల్ లాగా ఇస్తాం సెంటర్లో సపోర్ట్కి. ఇది వచ్చి 4mm 2 ఇంచ్ థిక్నెస్ డైమండ్ అండి. ఇది మొత్తం కూడా మామూలు బయట వాడేది 4mm రావడం చాలా కష్టం అండి. ఇది ఆర్డర్ పెట్టి చేసుకోవాలి. ఫుల్ టైట్ ఉంటుంది. ఇది బాగుంటుందండి. ఒకవేళ గేదెలకి వాటికి దేనైనా సరే మనిషి గొప్పకుని తోసినా సరే బెండ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదండి. మామూలుగా ఎక్కేయచ్చు, పైకి ఎక్కొచ్చు. ఇది సరి ఫెన్సింగ్ వర్క్ ప్లస్ ఇది జిఏ. దీనికి మళ్ళీ తర్వాత కూడా పెయింట్ వేసారండి. దీనికి మొత్తం జింక్ ప్రైమర్ వేసి అవసరం లేదు, కాకపోతే వాళ్ళు కావాలని చెప్తే పెయింట్ వేసుకున్నారు. వైట్ పెయింట్ వేసారు మొత్తం టోటల్ వచ్చి. ఇది టోటల్ కూడా మనకి మినిమం ఒక 20 years ఉంటుంది సార్. ఇది తుప్పు రావడం అలాంటిది ఏమి ఉండదు. ఈ టైట్ లాగడం కూడా మనం చేతుల మీద అయితే ఎట్టి పరిస్థితులు అవ్వదండి. ఇది టైట్ లాగడం కూడా కంపల్సరీ దానికి బెల్ట్ వేసి ట్రాక్టర్తో టైట్ లాగడం అనండి. 50 ఫీట్ మొత్తం లింక్లు వేసేసుకుని లాగుతాం సార్. ఇది వరకు